హాయ్ నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. మరి ఈరోజు తెలంగాణ స్టేట్లో కొన్ని సోషల్ మీడియాలు ఉన్నాయి. ఆ సోషల్ మీడియాలు ఏంటంటే ప్రజల కోసం కొట్లాడతారు, రాజకీయం కోసము కొన్ని సమస్యల మీద కొట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ నేను ఒక ఛానల్ చూస్తున్నా, ఒక వారం చూస్తున్నా, టిఎంఆర్ న్యూస్ అని వెంకటేష్ ఛానల్ ఇది. ఏమైనా రిపోర్టర్లు తిట్టుడు. మరి అనికేరావు నాకు అర్థమైతే లేదు. ఎవరన్నా ప్రజల కోసం మాట్లాడతారు, లేకపోతే ఏమైనా దేశం కోసం మాట్లాడతారు, రైతుల కోసం మాట్లాడతారు, ముఖ్యమంత్రి గురించి మాట్లాడతారు, పని చేయకపోతే వాళ్ళ గురించి మాట్లాడతారు. మొన్న ముఖ్యమంత్రి అపూర్తులే అని నన్ను ఘోషణ దొరకలేవా, డబ్బులు దొరుకుతారని మాట్లాడుతూ గాలమే మాట్లాడాలి. కానీ ఏమైనా జర్నలిస్ట్ వాడు ఎంబడబడతాడు, వీడు పిచ్చోడు. ఇది ఎందుకు చూపిస్తున్నా ప్రజలంటే, జర్నలిస్ట్ శంకర్ ఏదో ఒక అమ్మాయితోని ఒక విషయం మాట్లాడుతుండు. అది అది రికార్డింగ్ తీసి ఈ వెంకటేష్ రిపోర్టర్ అయిన వ్యక్తి ఆయన ఛానల్ వేసి చూపిస్తుండు. ఎంత ఘోరం, అసలు ఏం జరుగుతుంది అసలు. మామూలుగా ఏదో ఆయన ఫ్రెండ్లీగా పెళ్లి గురించో దాని గురించో ఆలోచన శంకర్ పెళ్లి అయిపోయింది, ఆయన ఫ్యామిలీ ఆయనకు ఉన్నది. మామూలుగా మాట్లాడుతూ దాని పేరు ఏదో పెద్ద తప్పైనట్టు ఈ లుచ్చగాడు మాట్లాడుతాడు. ఇక నేను అనద్దు, అసలు నాకు బూతులు నచ్చాయి, అనకు తప్పేటట్లేదు నాకు. ఈయన ఎవరు జోకుతాడు అయ్యా అంటే ఆ జోకే వ్యక్తి కూడా చెప్తా నేను. ఇగో ఈ లొట్టపిస్ క్యాండిడేట్ ప్రజలు మాట్లాడుతాడు. వెల్కమ్ టు టిఎంఆర్ న్యూస్. ఇక తీన్మార్ మల్లన్న ఒక నిజంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని తీన్మార్ మల్లన్న తిట్టుకున్నట్టుగా ఒక ముఖ్యమంత్రి స్థాయిని పట్టుకొని విమర్శిస్తున్నట్టుగా కొందరు. ఈ లొట్టపిస్ గాడు తీర్మార్ మల్లన్న శంసే. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ లొట్టపిస్ గాడు తీర్మార్ మల్లన్న శంసే. ఇటు ఏం చేస్తుండయా అంటే, ఇటు చిలక బ్రాహ్మణ తిట్టుడు, లేకపోతే ఓకే టీవీ సాబేన్ తిట్టుడు, జర్నలిస్ట్ శంకర్ తిట్టుడు. అంటే ఎవరైతే తీర్మార్ మల్లన్నకి ఆపోజిట్గా మాట్లాడతారో అందరు దుకాణం పెట్టుకొని మాట్లాడుతాడు. అసలు నువ్వు దేనికోసం పెట్టుకున్నావు అబ్బాయి? ఈ ఛానల్ తీర్మార్ మల్లన్న కోసమే పెట్టుకున్నావు. నువ్వు ప్రజల కోసం పెట్టుకోలే, ప్రజలు ఉద్ధరిస్తాను పెట్టుకోలే, ప్రజల సేవ చేస్తాను పెట్టుకోలే. నువ్వు కేవలం రిపోర్టర్ తిట్టడానికి మాత్రమే పెట్టుకున్నావు అబ్బాయి. విన్నావా ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి నువ్వు? ఇంకా ఇట్లా ఇందాం అంటే పెద్ద ఎత్తున తీర్మార్ మల్లన్న ముఖ్యమంత్రి, నేను నిజంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక ప్రతిపక్ష మాటలు మాట్లాడాడు. అంటే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అరాచకాలను కళ్ళగట్టినట్టుగా చూపించారు. ప్రజలు కూడా ఇది ఏం లేదు బ్యాక్ సైడ్ స్క్రీన్ లా రిపోర్టర్ల పేరు పెట్టాలి, వాళ్ళ బొమ్మలు పెట్టాలి, వాళ్ళ ఫోటోలు పెట్టాలి, వాళ్ళని తిట్టాలి. మరి నేను తిట్టమని తీర్మార్ మల్లన్న చెప్తున్నా. ఎవరు చెప్తారు, దేనికోసం తిడుతున్నారు అన్నట్టు? ఎవరి కోసము? వాడెంత వీడెంత నాకైతే ఒక మన జర్నలిస్ట్ లా ఉండి ప్రజల కోసం ఛానల్ పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ పెట్టగానే పెద్దోడు అయిపోతాడా? వాడిని తిట్టంగానే వీడి పెద్దోడు అయిపోతాడా? ఈ రుచివాడు మాట్లాడుతాడు, అర్థం కాదు. నిజంగా తెలంగాణ అసలు నువ్వు తీర్మార్ మల్లన్న అనే విధంగా ఆ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. నీ తొక్కల బ్రాండ్, నీ బ్రాండ్ మళ్ళా బ్రాండ్ అంటావు. ఏంటి అంటే వీళ్ళు సోషల్ మీడియాలోనే వీళ్ళని తిట్టాలి. ఇప్పుడు వీళ్ళు తీర్మార్ మల్లన్న తిడితే వీళ్ళ మీద ఎవరో చేస్తే వీళ్ళు అరే వీడెవరా కనీసం చూడాలని. నీకెందుకురా భయ్? తీర్మార్ మల్లన్న తిడితే నీకేం వస్తుంది? మల్లన్న తిడితే మల్లన్న కేసు పెడతాడు. తీర్మార్ మల్లన్న తిడితే తీర్మార్ మల్లన్న తిట్టిరు అనుకో, మల్లన్న కేసు పెడతాడు వాళ్ళ పైన. నీకేమవుతుంది? నీకేమైతుంది? నాకు అర్థం కాదు. నువ్వేదో మల్లన్న కోసమే ఛానల్ పెట్టుకొని మాట్లాడుతున్నావు. కొత్త పిచ్చర్ కట్టింది ఆయన కోసం. వచ్చిండు ఒకడు మహేష్ గాడ్సే వచ్చిండు. వాడు బీజేపీ పార్టీ అంటాడు, సనాతన ధర్మం అంటాడు. ఆ సనాతన ధర్మం నీకెందుకురా ఆయన గవ్వని? ఏం కాదు అసలు ధర్మం ప్రజలకు ప్రయోజనాలు ఏముండదు. మీ ఛానల్ అట్లా దిక్కుమాల ఛానల్ అట్లా పడైంది. కేసీఆర్ ను తిట్టడంలో తీర్మార్ మల్లన్నకి బూతులు. దిక్కుమాల ఛానల్ అంటారు ఎవడన్నా? ఒక తోటి జర్నలిస్ట్ అయి ఉండి, ఒక తోటి రిపోర్టర్ అయి ఉండి, ఓ ఛానల్ పెట్టుకున్నావు, యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నావు. నువ్వు కూడా వాళ్ళగానే పెట్టుకున్నావు కదా. అందరం ఛానల్ పెట్టుకున్నాం కదా. ఏ రిపోర్టర్ అని ఇట్లా మాట్లాడతారా? తెలంగాణ ప్రజలని మీకు అర్థం కావాలి. వాళ్ళే ఈ బూతులు కాదు వాడి. తీర్మార్ మల్లన్న రాజకీయపరమైన విమర్శలు చేసిండు ఎప్పుడు కానీ కూడా విమర్శించు తప్పేమున్నది అంటాడు. వాళ్ళని అంటే వాళ్ళ మీద వీడియోలు చేయాలి, వాళ్ళని హైలైట్ చేయాలన్న. కూడా లొంగకుండా
జైలు జీవితం 100 రోజుల జైలు జీవితం గడిపినా కానీ ఎక్కడ కూడా బెండ్ కాకుండా, డబ్బులకు బెండ్ కాకుండా, పదవులకు బెండ్ కాకుండా ఏ రకంగా కూడా. ఈ వెంకటేశ్వర జర్నలిస్ట్ రిపోర్టర్ అయిన వ్యక్తి నేను చూస్తున్నా పక్తు తీర్మానం మల్లన్న ఉంచే ఏ వీడియో దాదాపు 100 వీడియో చూడవచ్చు. ఎప్పుడు చూసినా అది మల్లన్న. అరే నువ్వు మల్లన్న జోకితే జోకరా భయ్, నీ ఇష్టము, నీ ప్రేమ, నీ కథ. మల్లన్న అంటే అందరికి ఇష్టము, అది కథ వేరు, కారకనే వేరు. నువ్వు ప్రత్యేకించి రిపోర్టర్ తిట్టుడేంద్రా భయ్. బెండు కాకుండా అసలు ఎన్ని ఆటంకాలు కల్పించినా కూడా ఎక్కడ కూడా బెండ్ కాలేదు. మీ లెక్క ఈ చిల్లరేశాలు, చిల్లర కథలు ఎప్పుడు కూడా తీర్మానం పొద్దున్న వేస్తే ఏం మాట్లాడుతున్నావు? ఇంకా సనాతన ధర్మం, బీజేపీ సనాతన ధర్మం ఈ రకంగా మాట్లాడమని, బూతులు మాట్లాడమని చెప్పదు. నువ్వు కావాలంటే నువ్వు ఎవరి పైన కొట్టుకుంటారు. ఈ ప్రతి ఒక్కరు చిల్క ప్రవీణ్ కానీ వీళ్ళందరూ చెప్తున్నా, వీళ్ళకంటే ఒక బ్రాండ్ ఏం లేదు. ఇప్పుడు ఒక్కొక్కరి స్ట్రాటజీని ఇంకోరు ఫాలో అవడం. చిల్క ప్రవీణ్ చెప్తున్నాడు, అందరి సోషల్ మీడియా చెప్తున్నాడు, ఈ సిపాయి చెప్తే లొట్టపిస్ క్యాండిడేట్ చెప్తుండు ఇలా బ్రాండెడ్ లేదట. నువ్వేం బ్రాండ్ రా భయ్, నాకు అర్థం కాదు. ఇక్కడ వార్త తక్కువ మంది చూసారు, ఎక్కువ మంది చూసారు కాదు. నువ్వు చెప్తున్నావు నీ దాంట్లో 50 మంది చూస్తారు, 100 కాదు. వార్త నువ్వు రోజు చేయకుండా పర్వాలేదు, వార్త అనేది ప్రజలకు నచ్చాలి. రైతుల కోసం మాట్లాడు, లేకపోతే ఎమ్మెల్యే ఎంపీల గురించి మాట్లాడు. గత గవర్నమెంట్ ఏం చేసింది, ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది దానిపైన మాట్లాడు. నువ్వేంద్రగా లుచ్చే ఏమైనా రిపోర్టర్ తిడుతున్నావు, వేస్ట్ ఫెలోగా. తిట్టాలని కూడా మంచి అనిపిస్తలేదు. ఏం చేసిండు చిలక ప్రవీణ్ గారు? ఏది టీపీఎఫ్ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అని పెట్టి అన్నాడు. అది అందరం గాలిగాలి ఏది కానీ తెలంగాణలో బీసీ ఉద్యమం ఇంత పెద్ద ఎత్తున ఎగిసి పడతా ఉంటే ఈ బేవకూఫ్ గాడు ఏం లేదు, బీజేపీ అనుకుంటే బండి సంజయ్ అంటారు. వీడు బండి సంజయ్ బేకూఫ్ గాడు ఒక రిపోర్టర్ పట్టుకొని బేకూఫ్ గాడు అనసా? ప్రజలని మీరే సమాధానం చెప్పాలి. ఇట్లాంటి లొట్టపిస్ గాళ్ళకు ఈ రిపోర్టర్లు, వీళ్ళు జర్నలిస్టులు, వీళ్ళు రిపోర్టర్లు ఉరికించుకుంటా పని చేస్తారు. ఇట్లా నిజం ఒకవేళ ఇట్లా నిన్ను ఇట్లా మేము మనసు మీద తీసుకుంటే మాత్రం, ఒక నేనే తీసుకుంటే నిన్ను ఇది రాంగ్ మాట్లాడు లొట్ట. అసలు ఏం జరుగుతుంది, అసలు ఏం మాట్లాడుతున్నారు సార్ రిపోర్టర్ల మీద? కష్టపడుకుంటా వాళ్ళు కేసులు అని బీసులు అని ఏదో నడుతుంది. నీకెందుకు రా బయట పంచాయతీ? నాకు అర్థం కాదు. ఇంకోళ్ళ గురించి సంగ్రామ యాత్ర అప్పుడు వీడు కూడా గిరీష్ దారమంతో నిలబెట్టుకున్నాడు. లుచ్చా బతికే వీడు కూడా నామినేషన్ విత్డ్రా చేసుకుంటా అని చెప్పిండు. దమ్మునదా? ఉవ్వనికి సాతగాలే, ఉవ్వని కూడా సాతగాలే. అవ్విరా మీ బతుకులు ఎంతసేపు తిట్టడం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదు మల్లన్న, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం మీరు నిజంగానే మీరు పొద్దున్న లేస్తే ఆయనకు ఫీ ప్రాబ్లమ్స్ అంటే వీడు అనే మాటలు ఏంటంటే, వెంకటేశ్వర రిపోర్టర్ ఏం మాట్లాడుతున్నా అంటే, ఈ రిపోర్టర్ అని ముచ్చట ఏమైనా మల్లన్న రిపోర్టర్లు ఓ 4 నోట్ చేసుకుంటాడు. చిలక ప్రవీణ్ అని, జర్నలిస్ట్ శంకర్ అని, ఇంకా లేకపోతే మిగతా మన జర్నలిస్ట్ శంకర్ అని, ఓకే టీవీ సావి అని, ఇట్లా అంటే కొంతమంది రిపోర్టర్ అని తీసుకొని ఆయనకు నచ్చపోతే ఆ రకంగా మాట్లాడాడు. నచ్చపోతే మల్లన్న చూసుకుంటాడు. అదంతా నీకు సంబంధం లేదురా భయ్. నిజంగా మల్లన్న అని తిడితే మల్లన్న కేసు పెడతాడు, మల్లన్న వాళ్ళకి శిక్ష చేస్తాడు. నీకెందుకు రా భయ్? నాకు అర్థం కాదు. నువ్వు దుకాణం మొత్తం ఆయన కోసం పెట్టుకొని ఆయన జోకినట్టే అనిపిస్తుంది. నువ్వేదో ప్రజల కోసం పనిచేస్తావు ఆయన. ఇది విషయము ఎందుకు ఇది నేను మాట్లాడిన ఈరోజు మా స్టూడియోలో అంటే, చూసి నాకు విరక్తి పుట్టింది. ఎలా వచ్చినా కానీ ఊకే రిపోర్టర్ తిట్టుడు, వెనక స్క్రీన్లో వాళ్ళు ఇలా ఫోటోలు పెట్టుడు, అయ్యో ఇదేంద్రా భయ్ ఇదే మాట్లాడుతాడని ఈ చిన్న వీడియోస్ జరిగింది. ఎందుకంటే రిపోర్టర్లు కూడా అందరూ న్యాయంగా మాట్లాడడానికి మనం పెట్టుకున్నాం స్టూడియో. అందరం కూడా తిట్టుకోకుండా పనిచేయాలని నా ఆలోచన. ఎవరిని ఒక మాట అనకుండా సమాజం కోసం కష్టపడాలి, ప్రజల కోసం కష్టపడాలి, అందరు నచ్చట్టు మనం ఉండాలి. అప్పుడు ఏ లొల్లి కొట్లాట ఉండదు, ఏం కేసులు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి. గిట్ల ఉంటే గిట్లనే పంచాయతీ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ.